హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా, టేస్టీగా కుకీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కుకీస్ అయితే పైకి క్రంచీగా అసలు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటాయి. సో, లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ కుకీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. కుకీస్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో బటర్‌ని కరిగించి చల్లారిన తర్వాత దాన్ని 1/3 కప్ వరకు మెజర్ చేసి వేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా! 1/3 కప్ అంటే పావు కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువంతే. ఇప్పుడు ఇందులో పంచదారని పౌడర్‌లా చేసుకొని, ఆ పౌడర్‌ని 1/3 కప్ వరకు మెజర్ చేసి వేసుకొని, పంచదార పొడిని అలాగే బటర్‌ని కూడా 2 బాగా కలిసేట్టు విస్కర్‌తో లేదంటే ఫోర్క్‌తో అయినా సరే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు మైదా వేసుకోవాలి. మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. బిస్కెట్‌లు గుల్లగా మంచి టేస్ట్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని, వీటన్నింటిని ఒకసారి అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. బిస్కెట్‌ల పిండి ఎప్పుడైనా సరే మనం చేతితో కలుపుకుంటేనే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుందనమాట. సో, అందుకని విస్కర్‌కి అంటుకున్నదంతా తీసేసుకొని చేతితో బాగా నీట్ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి కలపక్కర్లేదు. లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఇందులో మనకి పిండి కాస్త పొడి పొడిలాడుతున్నట్లు అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే మీరు కరిగించిన బటర్‌నైనా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేలాగా పిండిని కలుపుకొని మూత పెట్టి తడి ఆరిపోకుండా పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక ప్లేట్‌కి కాస్త బటర్‌ని అప్లై చేసుకొని, దీనిపైన బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే దానిపైన కాస్త పొడి పిండినైనా చల్లుకొని తీసుకోండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్‌ల పిండిని కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. నేనిక్కడ అన్నీ ఈక్వల్ సైజ్‌లో రావడం కోసం ఒక స్పూన్‌తో మెజర్ చేసుకొని బాల్స్‌లాగా తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం చేతితో బాగా ప్రెస్ చేసి, ఆ తర్వాత ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల లోపల ఉండల్లాగా ఉండిపోకుండా ఉంటాయి. బిస్కెట్‌లు కూడా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు వీటిపైన కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. బిస్కెట్స్ అన్నీ రెడీ చేసి గార్నిష్ చేసేలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో స్టాండ్ ఉంచి, మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్‌లో రెడీ చేసి అరేంజ్ చేసి పెట్టుకున్న కుకీస్ ప్లేట్‌ని ప్లేస్ చేసుకొని దీనిపైన మూత పెట్టాలి. ఒకవేళ మీరు గ్లాస్ లిడ్ యూజ్ చేస్తే నేను చూపించినట్లు ఇక్కడ దానికున్న హోల్‌ని టిష్యూ పేపర్‌తో అయితే క్లోజ్ చేసేయండి. సో, అలా అయితే వేడి బయటికి పోకుండా కుకీస్ త్వరగా కుక్ అవుతాయన్నమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌కి, మీడియం ఫ్లేమ్‌కి మధ్యలో ఉంచి కుకీస్‌ని 20-25 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చక్కగా బేక్ అవుతాయండి. మనకి బేక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే కుకీస్ అడుగున కాస్త రంగు మారి పైన కాస్త గట్టిగా అవుతాయి. సో, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్‌ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కుకీస్ పూర్తిగా చల్లారకుండా తీసేసారంటే మాత్రం అడుగున కాస్త పిండి ముద్దలాగా అతుక్కుపోతుందనమాట. సో, పూర్తిగా చల్లారిన తర్వాత కుకీస్‌ని ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా! వెనక కూడా పెద్దగా మాడలేదు. అలాగే పైన కూడా పెద్ద కలర్ చేంజ్ అవ్వలేదు గానీ మనకి కుకీస్ అయితే పర్ఫెక్ట్‌గా బేక్ అయినాయన్నమాట. సో, చూసారు కదా! చాలా ఈజీగా చేసుకునే హోమ్‌మేడ్ కుకీస్ రెసిపీ. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.